నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. భూముల పంచాయతీ ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి నెలకొంటుంది. పోలీసు వ్యవస్థ కూడా ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్న క్రమంలో మరో వర్గం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. రాజకీయ పార్టీలకు అనుసంధానంగా ఉండే లీడర్లు లక్షల కోట్లాది రూపాయల విలువ చేసే భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు సైతం వారికి వెన్నుదన్నుగా నిలవడం జరుగుతుంది. ఈ క్రమంలో సామాన్యులు లేదంటే పోలీసులతోని రాజకీయ నాయకులతోని సంబంధం లేని సామాన్య వ్యక్తులు లేదంటే సామాన్య రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి తమకు కాకుండా పోతుందనే ఉద్దేశంతో ఆ అవమానంతో కావచ్చు లేదంటే ఆత్మాభిమానం చంపుకోలేక ప్రాణం తీయడం లేదంటే తీసుకునే పరిస్థితి నెలకొన్న ప్రస్తుత సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటనలు అనేక దేశవ్యాప్తంగాని రాష్ట్ర వ్యాప్తంగాని చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ పోలీసుల వ్యవహార తీరు అనేది రోజు రోజుకు మితిమీరిపోతుంది. కల్వకుర్తి మండల పరిధిలోని మార్చాల శివారులో 66 నెంబర్ సర్వే నెంబర్లో ఇదే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గత సంవత్సరాల కంటే తరతరాలుగా భూమి అనేది ఎవరికి వారికి ఉన్నప్పటికీ 6 నెలల నుంచి లేదంటే అంతకుముందు కొద్ది నెలల నుంచి ప్రారంభమైన పంచాయతీ కొద్ది రోజులుగా అది తీవ్ర రూపం దాల్చడం జరుగుతుంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సింహారెడ్డి అనే రైతును పిలిపించి నిన్న రాత్రి తీవ్రంగా వేధించడం జరిగింది. అదేవిధంగా చేయి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో సింహారెడ్డి శరీరం పైన మొత్తం ఘాట్లు పడడం జరిగింది. ఇప్పటికే సింహారెడ్డికి సంబంధించి హార్ట్ సమస్య ఉన్న క్రమంలో స్టంట్స్ వేయడం జరిగింది. ఆ హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం ఉందని సింహారెడ్డికి తెలిసినప్పటికీ కూడా పోలీసుల వ్యవహార తీరు అనేది దారుణంగా చోటు చేసుకుంది. ఈ క్రమంలో సింహారెడ్డి మెడపైన మొత్తం ఘాట్లు పడడం జరిగింది. ఈ క్రమంలోని సింహారెడ్డి రాత్రి నుంచి అంటే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినప్పటి నుంచి సింహారెడ్డి బెడ్కు పరిమితం కావడం జరిగింది. ఈ సందర్భంగా సింహారెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మాకు సంబంధించిన మా తరాలకు సంబంధించిన భూమిని మేము కాపాడుకోలేకపోతున్నాం. మా ఇబ్బందులను మేము ఎవరికి చెప్పుకోని పరిస్థితి నెలకొంది. పోలీసులు మొత్తానికి మొత్తం ఒకవైపే న్యాయం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందని కన్నీరు పెట్టుకోవడం జరుగుతుంది. సింహారెడ్డిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనా, అసలు ఏం జరిగిందన్న? మీ భూమి దగ్గరికి వాళ్ళు ఎట్లా రావడం జరిగింది, ఏం జరిగింది? సార్, మాది భూమి మా తాతల భూమి సార్. ఇది మా తాతలు ఇద్దరు భాగాలకు 66 సర్వే నెంబర్రా 3 గుంటలు తక్కువ 17 ఎకరాల పొలం సార్. మా తాత పేరు చెన్నయ్య భాగం 5 గుంటలు తక్కువ 7 ఎకరాలు. అయితే మా పెద్ద తాత భాగం 10 ఎకరాల 2 గుంటలు. అయితే వాళ్ళ భాగం హద్దులు అన్నీ కరెక్టే ఉన్నాయి. వెనకటికి పంచుకున్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు కోర్టు డిగ్రీ వచ్చింది, అన్నీ కరెక్టే ఉన్నాయి. అయితే సార్ ఏమైంది, ఆయన భాగం మా పెద్ద తాత మన్వానికి వచ్చింది. ఆ భాగం 10 ఎకరాల 2 గుంటలు. ఆయనకు హద్దుల ప్రకారం పడమర చెల్మారెడ్డి ఉన్నాడు, మార్చర్ల చెల్మారెడ్డి. ఉత్తరము సీలింగ్ పొలం ఉంది. దక్షిణం వాళ్ళ సొంత తమ్ముడు శేఖర్ రెడ్డి ఉన్నాడు. తూర్పు వెంకటరెడ్డి మా నాయన పొలం ఉంది. మా తాతలు అట్లే మంచుకున్నారు, ఆయన అట్లే రిజిస్ట్రేషన్ చేసుకుని అందరికీ కరెక్టే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఏమైందో ఏందో ఈ పొలాలకు రేట్లు అవి అని వచ్చి మా పొలంలో కబ్జా చేసిండు, కడీలు బాతిండు. మేము వద్దు వర్రో అని పొల్యూషన్ చుట్టూ తిరిగినా ఎవరు చుట్టినా ఏడిపోతున్నాయి కడీలు, ఏమైతే పట్టు చూసుకుందాం అన్నాడు. అయితే మాకు కూడా ఇన్ని రోజులు మాకు కాయిదాలు లేకుండే, కోర్టు డిగ్రీ ఉండే కాగితం కానీ మాకు తెలియదు దీంట్ల గురించి. అన్నీ ఎంక్వైరీ చేసి కాయిదాలు అన్నీ తీసుకొచ్చి అన్నీ కరెక్టే ఉన్నాయి. అతని డాక్యుమెంట్ కూడా వాళ్ళ తాను నుంచి విరాసత్ చేసుకోకుండా రీషేన్ చేసుకున్నాడు. విత్ మంచి పొలం అని చూసి ఒక సైడ్ మొత్తం రీషేన్ చేసుకున్నాడు. హద్దుల ప్రకారం అన్నీ కరెక్టే ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ ఇంట్లో దాపెట్టేసి వచ్చి మా మీద దౌర్జన్యంగా వచ్చి 2-3 సార్లు మేము కడీలు దుబ్బేసినాం. ఆయన కూడా కడీలు వాతిండు. అట్లనే 1 ఇయర్ నుంచి 6 నెలల నుంచి ఇదే నడుస్తుంది, ఇదే తంతు నడుస్తుంది. లాస్ట్కు మా పొలం నుంచి తీస్తావా ఎస్ఐ ముందర సెటిల్మెంట్ అయింది. తీస్తా అని లాస్ట్కు మొన్న ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు అయిపోయేదవుడే ఆ 2 నెలలు కౌంటింగ్ కొరకు ఆగారు. ఆ కౌంటింగ్ ఎందుకు ఆగుతున్నా మాకు అర్థం కాలే. ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరో ఒకటి ఇంప్లేస్మెంట్ తోటి చేయాలని చూసిన ఆయన ప్లాన్ తోటి. ఇన్ని రోజులేమో అందరికి చెప్పిండు, నా పొలం నేను చూసుకుంటా, మీకు ఇచ్చేస్తా, నాకేమొద్దు అది అని ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చిండు. ఇప్పుడేంది, ఒక రాజకీయ నాయకుని తన పిఏగా పనిచేసేటతను వాళ్ళకు చుట్టం. ఆయనను పట్టుకొని పోలీసులతో ఎస్ఐకి రోజు ఫోన్లు చేసుడు, మీరు చూడరా, వాళ్ళ సంగతి చూడరా అది అని చేసాడు. అయితే ఈ విషయంలో నిన్న మొన్న ఈ 2 నెలల నుంచి నడుస్తూనే ఉంది. పొల్యూషన్కి తిప్పుతున్నారు, ఇంటికి పొల్యూషన్కే సరిపోయింది మాకు. అయితే ఆ కడీలు మా దాంట్లో నుంచి తీసేసిన వాస్తవమే. ఇప్పుడు ఆయన ఇన్ని రోజులు ఏమైనా కడీలు తీసి కానీ నా దాంట్లోకి నేను బాతుకుంటా, ఇంకా మీరు చూసుకోరని మంచిగానే చెప్పిండు. ఆ మల్లురావు అతను నాయకుడు, ఆయన గెలిచినాక ఆయన పిఏ, ఆ పిఏ అతనికి దగ్గరి బంధువు. ఆ దగ్గర బంధువుతోటి మాకు ఒత్తిడి చేసి సిఐ నిన్న స్టేషన్కి పిలిపించి నానా బూతులు తిడుతూ చంపేస్తా కొడక, ఏం లేదు కొడక, కేసు లేదు, ఏం లేదు, నేను దలుచుకుంటే ఏమని వేస్తా కొడక, అది అని మొత్తం కొట్టేసి. నేను ఆల్రెడీ నాకు బ్రెయిన్ ప్రాబ్లం సార్, బ్రెయిన్ ప్రాబ్లం అదే అయిపోయింది. నిన్న మొన్న
స్టంట్స్ పడ్డాయి. అది కూడా ఆయన ఆలోచించకుండా కొట్టి మరి ఘోరంగా తన్ని నేను సంపేసిన ఓడాడిగాడు కొడక నేను ఈ నెజ్జల అయితే రాత్రి ఎమ్మెల్యే గారు కల్పించుకోకపోతే పోలీసుల చంపేని కూడా మార్గం ప్లాన్ చేసిన ఆయన. ఇంతకన్నా అంతకు దిగజారిపోయింది మరి. ఎంత ఏం చేసిండ్రో వాళ్ళది ఏం నడుస్తుందో కథ మాకు అర్థం అవుతలేదు. మా పొలాల కాడికి వచ్చి మాకు న్యాయం చేయాలి, కానీ ఈ డాక్యుమెంట్ అన్నీ క్లియర్ ఉన్నాయి. వాడు ఏదో డాక్యుమెంట్ వేరే అధ్యక్షం ఇద్దేశం అంటే ఆ డాక్యుమెంట్ పట్టించుకున్నాం కదా. ఇప్పుడు ఆయన సొంతంగా ఒరిజినల్గా రీసెంట్ చేసుకున్న డాక్యుమెంట్ అద్దుల ప్రకారం కరెక్ట్ ఉన్నాయి. దాన్ని ఇంట్లో ఇన్ని రోజులు దాపెట్టొచ్చి మేమేం చేసాం, రిజిస్టర్ ఆఫీస్కి పోయి అది తీసుకొచ్చినాం, లింక్ డాక్యుమెంట్ తీసుకొచ్చిన దాన్ని తీసుకొస్తే మా తాతలు ఎట్లా మంచుకున్నారో మా వెనకటి నుంచి ఎట్లున్నాయో అట్లా సేమ్ ఉన్నాయి. కాకపోతే ఏమైంది సార్ అంటే ఇది 17 ఎకరాల పొలము. అందరి పొత్తులో పసులు మేసేది పెద్ద కంచె ఉండే. మేము దున్నినాము వాళ్ళు దున్నాము అని కాదు, వాళ్ళకి భాగం ఆ పక్కనే ఉండే, ఆ పక్కనే దొడ్డి పెట్టుకున్నారు, ఆ పక్కనే వ్యవసాయం చేసుకునేది. మొన్నటి వరకు పత్తి కూడా అక్కడ సైడే వేసిండు. ఇక్కడ ఏదో డిమాండ్ అవుతుందని ఈ పక్క మా దాంట్లో వచ్చి కబ్జా చేసిండు. ఆ కబ్జా చేసిండు మేము ఏమనలేదు. సరే కడిల్ది అంటే కడిల్ది కొన్ని కడీలు దొబ్బేసినాం. ఆ కొన్ని కడీలు దొబ్బేసినా ఎస్ఐ వచ్చిండు. మళ్ళీ తర్వాత కడీలు మొత్తం వాడే దొబ్బేసుకొని మా మీద కావాలని గట్టిగా కావాలి కేసు అని ఆ మల్లురాగి ఉన్నాడు కాబట్టి ఆ కడీలు మొత్తం దుబ్బేసి మమ్మల్ని రాంగ్ రూటుకు దుబ్బేసినట్టు కడీలు మొత్తం మా మీద దుబ్బేసి మమ్మల్ని దౌర్జన్యంగా నేను హార్ట్ పేషెంట్ అని చూడకుండా కూడా సిఐ గారు చేయి చేసుకొని నానా బీభత్సం ఇక్కడ కొడితే ఇదంతా వాసిపోయింది సార్. ఇది లేవలేని పరిస్థితికి వచ్చింది. మరి ఆ ఎస్ఐకి ఇంతనన్నా ఉందా లేదా మాకు అర్థమవుతలేదు. ఇది సార్ పరిస్థితి. ఇక్కడ చూసారు కదా సార్, ఇక్కడ చూడండి ఒకసారి ఎంత లాభ అయింది చూడండి. లేవలేని పరిస్థితి. ఇంత దౌర్జన్యం పోలీసు వాళ్ళు చేస్తే ఎంతవరకు కరెక్ట్? మరి ఇప్పుడు సాధారణ పబ్లిక్ ఏడుకోవాలి. ఎంతసేపు అయినా వీడు మొత్తుకుంటాను. నా బాధ ఎవరు అర్థం చేసుకోకపోతే నేనేం చేయాలి? వాడు ఏం చెప్పినా వాడు చెప్పిందే వింటారు కానీ ఒక్కటే సైడ్ వింటారు, 2 సైడ్లు. అరే డాక్యుమెంట్ మరి ఏంది ఇట్లా చేస్తే నీకేమైనా ప్రాబ్లం అని వాడిని అడుగుతలేరు, పిలుస్తలేరు. ఎక్కడ పోయి మా మీద టార్చర్ చేస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేసిండు. రాత్రి మాత్రం నన్ను కథం పెట్టనీకనే ప్లాన్ చేసిండు. ఆ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి కల్పించుకోకపోతే నన్ను ఇడవకపోతుండే రిమాండ్ చేస్తా అని బీభత్సంగా లోపల డోల్ వేసి కిటికీ డోర్లు పెట్టి అన్నీ వేసి లోపల వేసి కొట్టిండు. మా అన్నదమ్ములు ఉంటే వాళ్ళని బయటికి దుబ్బేసిండు. పోలీస్ స్టేషన్లో ఏమైంది ఒకసారి చెప్పండి. అంటే ఏం చేసారు నైట్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అంటే డోర్లు ఎందుకు మూసారు వాళ్ళు కిటికీలు? బయట ఎవరు చూడొద్దు, కొట్టేది చూడొద్దు ఎవరని నేను హార్ట్ పేషెంట్ అని వాళ్ళకి తెలుసు. కొడుతుంటే చూడొద్దని వాళ్ళు ఆ ప్లాన్ చేసి కూడా కొంచెం ఆ ఎస్ఐ గారు కొంచెం సహకరించిండు. సార్ వద్దు సార్ అంటే కూడా గల్ల పట్టి సిఐ గొంతు పట్టి గోడపోటు పైకి లేపిండు. ఇంకో ఇక్కడ కూడా ఈ తలకు కూడా ఇక్కడ తగిలింది, బొడుపు వచ్చింది ఇక్కడ కూడా. ఇది పరిస్థితి రాత్రి. ఇంకో ఇక్కడ వాతలు పడ్డాయి, 7 కాడి కాటు పడ్డది. ఇది పరిస్థితి. రాత్రి నుంచి బెడ్కే పరిమితం అయినా. సరే ఇంకా ఇట్లా పోతున్నా ఇట్లా వస్తున్నా కానీ చేతనైతే లేదు. హార్ట్ పేషెంట్గా సార్ మేము హార్ట్ పేషెంట్ నుంచి ఏం తట్టుకోలేకపోతున్నాం. ఆయన కొట్టిన ఇంకో కాళ్ళకి ఏమైనా కొట్టినా ఏం కాకపోతుండే. అసలు ఆల్రెడీ మనకి సర్జరీ అయింది సార్. ఇది ఆల్రెడీ నాకు సర్జరీ అయింది, నాకు యాక్సిడెంట్ సర్జరీ అయింది. అది కూడా ఆలోచించకుండా ఈ విధంగా కొట్టిండు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ సార్ ఇప్పుడు 66 సర్వే నెంబర్కి సంబంధించి 2 ఎకరాల 35 గుంటలకు సంబంధించి పాస్బుక్ కూడా మీకు రావడం జరిగింది. అవును సార్. పాస్బుక్ వచ్చింది. ఇది గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, 2019 డిసెంబర్ 19 అని ఇక్కడ డేట్ కూడా వేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 2019లోనే వచ్చింది. ఇప్పుడు పాస్బుక్ ఉన్నదాన్ని కూడా ఇప్పుడు మార్పు అంటే ఇది నిజం కాదనే కోణంలో వాళ్ళు చెప్పడం జరుగుతుందంటే మీకు ఏమనిపిస్తుంది? న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది? న్యాయం అస్సలే జరుగుతలేదు. వాళ్ళు చెప్పిందే న్యాయం. వన్ సైడ్ అక్కడ నుంచి ఫోన్లు చేస్తుంటారో ఈ ఎస్సీఐ గారు వన్ సైడ్ మాట్లాడి నన్ను కొట్టడానికి కారణం మాట్లాడి పంపిస్తే అయిపోతుంది. కొట్టడం కారణం ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తుండు. మా ఆ పంచాయతీ ఉందని ఆ పేరు అంతా బాగానే ఉంది. సార్ ఎందుకు దుంతురు సార్, మళ్ళీ ఎందుకు దుంతురు అంటే ఎస్ఐ దానికి పోతే పోవా మీ పంచాయతీ మాకేమవసరం, కొట్టు ఏమైనా వేసుకోపోరా అని. నేను మళ్ళీ పొలం కాడికి వరకు ఆ వీడియో సిఐ గారే ప్లాన్ చేసి వీడియో తీపిచ్చి కొడక ఇంకా చూడు ఇంకో వీడియో నువ్వు అని తిట్టావు, ట్రాక్టర్ ఏమని తిట్టావు అని వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేస్తుండ్రు. రాత్రి కొట్టినాక నేను ఎవరికన్నా వీడియో తీసిండు. ఆయన దాన్నే ముందస్తు ప్లాను. నేను పోయినా కదా పొలం కాడికి మళ్ళీ దున్నొద్దని. అయితే ఆ ముందు ప్లాన్ తోటి ఆ ఓనర్కి ఎప్పించినట్టుంది. ఆ ఓనరు వాళ్ళ అసిస్టెంట్కి చెప్పి వీడియో తీపించారు. కొడక ఇంకా చూడు కొట్టినాక మళ్ళీ ఏమైనా వీడియో పడతానికి పోయి చెప్పగల చేసేగాల మళ్ళీ ఏమైనా కంప్లీట్ అయ్యగాలని నువ్వు ఎస్పీ తానికోయినా నడవదు, ఐజీ తానికోయినా నడవదు. నేను ఏడికి ట్రాన్స్ఫర్ అయినా పోతా, నువ్వు ఏం చేసినా కొడుక నడుస్తా అనుకుంటున్నావా? కొడుక సంపుతా కొడుక, ఈయనే పూడుస్తా కొడుక, ఏడికాడ తొక్కితే బయటకు అన్నీ వెళ్తాయి కొడుక బయటకు అని నానా బూతులు తిట్టిండు.
అది ఆ బూతులకు ఇంకా చెప్పొద్దు. ఆ పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాయి ఆ పోలీస్ స్టేషన్? మరి న్యాయం చేయనీకుండయా, సాధారణ జనాన్ని కొట్టి సంపనీకుండయా? అదే అర్థమవుతలేదు. నా కాగితాలను తాన బాధాపుతున్నాయి సార్. ఆయన డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చిన, ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మాకు ఈ డాక్యుమెంట్ ఇట్లా ఉందని తెలియదు. అది ఏమైంది, ఆయన కడీలు వాడుతుంటేనే తెలిసింది. తెలిస్తే ఆపినాం. ఆపితే చూసుకుందాం చెట్లే ఉన్నాయి కదా, చూసుకుందాం అని కడీలు వాతుండు. ఇప్పుడు మాకు ఈ డాక్యుమెంట్ ప్రకారం ఇట్లే ఉండాలి కదా, మా తాతలు ఇట్లే ఉన్నారు కదా, మనం కూడా ఇట్లే ఉండాలంటే ఇన్ని రోజులు ఉన్నారు పట్టు. ఇప్పుడు మీ నుంచి కాదు, నేను చేసుకున్నా అయిపోయింది. నేను కడీలు వాతినే అయిపోయాయి, మీది కాదు నాది. కడీలు ఇప్పుడు ఏమైనా పొలం ఫ్రీగా ఉంటే మరి ఇంకా కడీలు వాతే మనదే అయితే ఇంక అందరూ అదే పని చేస్తారు కదా సార్. మరి ఇప్పుడు ఏడ ఖాళీ ఉంటే ఆడ మేము కూడా కడీలు వాతుకుంటే ఇంకా పోలీసు వాళ్ళు పట్టుకోరని చెప్తే బాగానే ఉంటుంది. ఇంకా మరి అయిపోయాయి కదా సార్. ఇప్పుడు ఆయన పొలం ఉంది, డాక్యుమెంట్లో కరెక్టే ఉంది, అంతా ఉంది. ఇన్ని రోజులు దున్నుకున్నాడు, అది వద్దంట. ఇప్పుడు అది దున్నుకున్నది వద్దంట. ఇప్పుడు ఇది మా పొలం కావాలంట. మోక చేంజ్ అయ్యింది. ఇన్ని రోజులు బాధాప్తా అందరు చూసిరు, ఆయన దున్నుకునే పొలం అంతా చూసిరు ఒక సైడ్ మొత్తం. ఇప్పుడు మోక చేంజ్ అయింది, నాకు వద్దు, ఈయనే కావాలని ఈడ కడీలు వాతి బలవంతంగా. దానికి కారణం ఏంటంటే కొంచెం మా ఇతలి నెంబర్లలో వేరే నెంబర్లలో ఎన్హెచ్ పోతుంది. ఎన్హెచ్ రోడ్ నేషనల్ హైవే పోతుంది. అది కొంచెం ఆయనకు ఒక 60-70 ఫీట్ల దూరం అవుతుంది ఇక్కడ జరిగిన దానికి. ఇట్లా ఆ విధంగా దగ్గర అవుతుందని మాది కబ్జా చేసిండు. రేట్లు పెరుగుతున్నాయని. 2 ఎకరాల 35 గుంటలకు సంబంధించిన ఈ సర్వే నెంబర్ ఇది. అంటే ఇక్కడున్న భూమి ఇది. ఇక్కడ సైడ్ మొత్తం అసైన్ భూమి ఉన్నది. ఇక్కడ అంటే గతంలో వీళ్ళు ఉన్నది మొత్తం ఏంటంటే దీనికి అంటే పెద్దగా చేసి ఇక్కడ కనుక చూస్తే దీని సర్వే నెంబర్ని ఇక్కడగా చేసి కనుక చూస్తే ఇక్కడనేమో సీలింగ్ భూమి ఉంది. ఇక్కడనే వాళ్ళకి సంబంధించి ఇంతకుముందు అంటే ఇక్కడ పత్తి సాగు చేసుకోవడం జరిగింది గత కొన్ని సంవత్సరాలు. కానీ రైతు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే అంటే ఇక్కడ వేయడం జరిగిందో, పత్తి సాగు చేయడం జరిగిందో అదే రైతు ఇక్కడికి వచ్చి ఇక్కడ నేషనల్ హైవే అనేది ఇక్కడ వస్తున్న క్రమంలో ఈ పొలానికి పక్కన ఆనుకుని నేషనల్ హైవే వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ భూమిలోకి వస్తే 2 ఎకరాల 35 గుంటల్లోకి వస్తే నేషనల్ హైవే దగ్గర ఉంటుంది కాబట్టి రేటు పెరిగి అధిక లాభం వస్తుందనే కోణంలో ఇక్కడ ఉన్నటువంటి రైతు సింహారెడ్డికి సంబంధించిన లేదంటే వీళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన ఈ భూమిలోకి రావడం జరుగుతుందంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల అండదండలు ఉన్నాయి కాబట్టి భూములు ఆక్రమించుకున్నా మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు లేరనే కోణంలో ఈ నేషనల్ హైవేకి సంబంధించి దగ్గరున్న క్రమంలో వీళ్ళకి సంబంధించిన సేమ్ సర్వే నెంబర్ అయినప్పటికీ కూడా వీళ్ళ తాతలు అంటే ఒక తాత ఇక్కడ భూమి, మరో తాత ఇక్కడ భూమి అయినప్పటికీ వీళ్ళ అన్నదమ్ములందరూ సపరేట్ ఉన్నప్పటికీ ఇన్నేళ్లుగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న రైతు ఇక్కడికి రావడం జరిగిందనేది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సింహారెడ్డి ఇప్పటికే హార్ట్ పేషెంట్ కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అన్నీ అంటే దీనికి సంబంధించి పొలం బుక్లు కూడా రావడం జరిగింది, అంటే పాస్ బుక్లు కూడా రావడం జరిగింది. సర్వే నెంబర్ 66/3 దీనికి సంబంధించి 2 ఎకరాల 35 గుంటలకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం కూడా రావడం జరిగింది. పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి ఇక్కడ సింహారెడ్డి పేరు ఉంది. సింహారెడ్డి పేరు స్పష్టంగా ఉంది. పట్టాదారు పేరు ఇంటి పేరుతో సహా తలసాని సింహారెడ్డి, తండ్రి పేరు వెంకటరెడ్డి, ఇక మార్చాల శివారు ఉంది. జనరల్కి సంబంధించిన ఆధార్, అదేవిధంగా పాస్పోర్ట్ సంబంధించిన నెంబర్ అంటే పాస్పోర్ట్కి సంబంధించిన నెంబరు. ఈ నెంబర్ అంటే తిప్పి చూస్తే 66 సర్వే నెంబర్ /3/A. దీనికి సంబంధించి 2 ఎకరాల 35 గుంటలకు సంబంధించిన పట్టాభూమి ఈయన పేరు పైన ఉన్నప్పటికీ కూడా ఈయన భూమిలోకి వచ్చి పదే రాళ్లు పాతడం జరుగుతుంది. ఈ కడీలు పాతి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఉన్నాడు కాబట్టి ఎంపీ పిఏకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు ఉన్నారు కాబట్టి మేమే ఎంపీ ఉన్నారు మా వెనుక కాబట్టి పోలీసులు మేము చెప్తే వింటారు, పోలీసులు మేము ట్రాన్స్ఫర్ ఎక్కడికి చేసి అక్కడ పోతారు కాబట్టి అనే కోణంలో వివరించి వీళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవతోనే తాము ప్రాణాలతో కల్వకుర్తి పోలీసుల నుంచి బయటపడడం జరిగిందని కన్నీరు పెట్టుకోవడం జరుగుతుంది సింహారెడ్డి. పైన ఎవరైతే పోలీసుల ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందో ఆ వ్యక్తికి సంబంధించిన పొలానికి సంబంధించిన హద్దులు ఒకసారి గమనిస్తే తూర్పుల తలసాని వెంకటరెడ్డి భూమి ఉంది, పడమరనేమో తలసాని చల్మారెడ్డి భూమి, అదేవిధంగా ఉత్తరాన గైరాన్ భూమి ఉంది, దక్షిణాన తలసాని శేఖర్ రెడ్డి భూమి ఉంది. అయినప్పటికీ దీనికి సంబంధించి మరొకటి చూస్తే ఫైనల్ డిగ్రీకి సంబంధించి ఫైనల్ డిగ్రీను ఒరిజినల్ సూట్ కోర్టు నుంచే 1997 అదేవిధంగా 1990లోనే దీనికి సంబంధించి మొత్తం అంటే నెంబర్తో సహా కోర్టు నుంచి ఆదేశాలు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు భూముల రేట్లు పెరుగుతున్నాయి. పక్కనే అంటే పొలం పక్క నుంచి నేషనల్ హైవే వస్తుంది కాబట్టి అధిక రేట్లు వస్తాయనే కోణంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. భూమి విక్రయానికి సంబంధించి కూడా మొత్తం డీటెయిల్స్ అనేది స్పష్టంగా ఉన్నప్పటికీ అధికారం అంటే రాజకీయ అండదండలు ఉన్నాయనే ఒకే ఒక కారణంతో ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అంటే పట్టణ ప్రాంతాల్లోనే ఈ విధంగా అక్రమాలు జరుగుతున్నాయంటే
ఇష్టానుసారంగా భూ కబ్జాలు జరుగుతున్నాయంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందనేది స్పష్టమవుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భూ కబ్జాలు అంటే నాయకులు అనేక మంది భూ కబ్జాలు చేసిన క్రమంలోనే ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం మారితే అధికారం మారుతుంది, ముఖ్యమంత్రి మారుతారు, ఎమ్మెల్యేలు మారుతారు, ఎమ్మెల్యేలు మారితే ప్రజాపాలన వస్తుందనే కోణంలో యావత్ తెలంగాణ సమాజం అంతా భావించింది. కానీ పాలన పేరుతో ఈ ప్రభుత్వంలో కూడా పోలీసుల సాయంతో పార్టీలకు సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నేతలు గతంలో టీఆర్ఎస్ మాదిరిగానే ఇప్పుడు కూడా వ్యవహరించడం అనేది నిజంగా దురదృష్టకరం. సింహారెడ్డి లాంటి బాధితులు తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీతో పాటు అవసరమైతే ఐజీ కార్యాలయాలను కూడా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరుగుతుందని, ప్రాణాలు పోయినా సరే కానీ తమ భూమిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా ఉండే రైతులందరితో కలిసి ఉద్యమాన్ని చేపడతామని, మరో రైతుకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తొద్దు, నష్టం జరగొద్దు భవిష్యత్తులో కల్వకుర్తి ప్రాంతంలోని కోణంలో సింహారెడ్డి కన్నీరు పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది.